ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వివాహం గురించి తెలియజేస్తున్నాను. ఈవేళ 3వ భాగం. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. అసలు ఘనమైనది అంటే ఏంటో వేళ నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈవేళ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జీవిస్తున్నారు అంటే తండ్రి, అది వివాహం ద్వారానే తండ్రి. సంతానోత్పత్తి భూమి మీదకి వచ్చింది నాయన. గనక నాయన, ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసిన వాడు నీవే గనక నాయన. ఈ వివాహము ఎప్పుడు ఘనమైనది, ఎలా ఘనమైనదో తండ్రి వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మనం సాధారణంగా 4వ వచనాన్ని మనం చూస్తాం. మనం 5వ వచనాన్ని పెద్ద పట్టించుకోమను. అయితే ఇక్కడ వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనదని వ్రాయబడిందండి. హానరబుల్ ఆల్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అన్నిటికంటే ఎందుకు ఘనమైనది అంటే, ఇది దేవుని చేత నిర్ణయించబడింది. ఈ వివాహం అన్నది దేవుడు జత కలిపినది. వివాహం అంటే సృష్టి ఆది నుంచి కూడా నరుడు ఒంటరిగా ఉండకూడదని చెప్పి స్త్రీని గాను పురుషుని గాను చేసినటువంటి వాడు దేవుడే. కనుక దేవుడు ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వాడు దేవుడు గనక వివాహము ఘనమైనది. ఇది మనుషుల చేత ఏర్పరచబడింది కాదండి, దేవుని చేత ఏర్పరచబడింది. దేవుని చేత ఇది కలపబడుతుందండి ఒక జంటను. అంతేకాకుండా వివాహము ఘనమైనది గనకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కానాన్ అనే ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు మొదటి సూచక్రియ అక్కడ చేసినట్లుగా మనకు రాయబడి ఉందండి. యోహాను సువార్త ఉంటుంది మనకి. మొదటి సూచక క్రియ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం ఆ విందులోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. ఇప్పుడు ఘనమైనది అంటే ఏమిటంటే చెప్పాను, దేవుని చేత ఏర్పరచబడింది. భూమి మీద ఒక కుటుంబం ఏర్పరచబడుతుంది. మళ్ళా వాళ్ళ సంతతి భూమి మీదకి వస్తుంది. మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలమే. ఇప్పుడు ఘనమైనది అంటే ఈ లోకంలో పిల్లలం ఏమైపోయిందంటే, భౌతికంగా ఘనమైనది అని చెప్పి అనుకుంటున్నారు. ఘనమైనది అంటే ఏంటంటే, వివాహము ఎప్పుడు ఘనమైనది అవుతుంది అంటే, భర్త, భార్య, దేవుడు, ఈ ముగ్గురు. ఈ భర్త భార్యతో పాటు దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో ఆ కుటుంబము దేవుని కృపలో, దేవుని శిక్షలో ఎదుగుతూ ఉంటుందండి, వర్ధిల్లుతూ ఉంటుందండి. అందుకే యెహోవాయందు భయభక్తుల గలవారు ఎలాగూ ఆశీర్వదింపబడతారని చెప్పి 128వ కీర్తన తెలియజేస్తుంది మనం. ఇది మనందరము కూడా తెలుసుకోవాలి. మనం ఘనమైనది అంటే ఇంకొకటి ఏంటంటే, భార్యాభర్త ఆ పుట్టిన బిడ్డలు కూడా దేవునిలో పెరిగినప్పుడు, వారు యుక్త వయసు వచ్చినప్పుడు, వారు దేవుని మార్గంలో తొట్టిల్లకుండా ఉన్నప్పుడు వీరు చేసుకున్న వివాహము ఆ పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు అది ఘనమైనది అవుతుందండి. వీరిద్దరూ వివాహం చేసుకుని పుట్టిన బిడ్డల క్రైస్తవులుగా పెరగకపోతే, దేవునితో జీవించకపోతే వారి వివాహం ఘనమైనది కాదండి. ఎందుకు కాదు? దేవుడు ఏ సంతానోత్పత్తి నిమిత్తము భూమి మీద మహింపరచడానికి దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడో,
అది నీ బిడ్డలను నిర్వర్తించినప్పుడు మీ వివాహము ఫెయిల్ అయిపోయినట్లు లెక్కండి. అంటే మీ బిడ్డల్ని మీరు సరైన రీతిలో పెంచలేదు. చూడండి, ఏలీ చూడండి, ఏలీ మంచివాడే, కానీ ఏలీ బిడ్డలు చెడ్డవారిగా ప్రవర్తించారండి. వారు దేవుని సేవ చేస్తూ కూడా చాలా అక్రమాలు చేశారండి. వాళ్ళు అక్కడికి వచ్చిన స్త్రీలతో దారుణంగా ప్రవర్తించేవారండి వాళ్ళు. అందుకే ఆ సంతానం కొట్టివేయబడింది. కనుక పరిశుద్ధ వివాహం ఎప్పుడూ కూడా ఆ బిడ్డలు కూడా దేవునిలో పెరిగి పెద్దవాడైనప్పుడే మళ్ళా వాళ్ళ పిల్లలు మళ్ళా క్రీస్తు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడే అది ఘనమైనది అవుతూ ఉంటుంది. అందుకే ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అబ్రహాము తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరుగుదునని మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాం మీద ఎంత నమ్మకం చూడండి. అబ్రహాం చనిపోతాడు, ఏదో ఒక రోజున చనిపోతాడు. మనం అందరము కూడా చనిపోవలసిన వారమే. అయితే అబ్రహాం తన పిల్లలకి ఏం నేర్పిస్తాడు? తన తర్వాత తరం వారు కూడా దేవుణ్ణి అనుసరిస్తారు, ఆ అనుసరించేటట్లు అబ్రహాము వాళ్ళు నడిపిస్తాడు అని నాకు తెలుసు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈవేళ అబ్రహాము తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు కూడా చూడండి, మళ్ళా కొంతమంది రక్షించబడితే కొంతమంది రక్షించబడరు, కొంతమంది ఆరాధనకు వస్తే మరి కొంతమంది రారని తప్పది. ఇక్కడ అబ్రహాం విషయం అలా కాదండి. తను పిల్లలు తన ఇంటి వారందరూ చూడండి, ఈవేళ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. అలా ఉంటేనే నీకు మంచిది, దేవునికి అది మంచిది. నీవు నిత్య నరకానికి వెళ్లకుండా ఉంటావు, నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు. నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడిగా ఉంటాను. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసినటువంటి నిత్య జీవానికి వెళ్ళిపోవడం చెప్తాడు దేవుడు. గమనించండి, ఇక్కడ మీరు నీ బిడ్డలను గనక సరైన మార్గం నడిపించకపోతే నీ చేతులతో నీ బిడ్డలను నీవే స్వయంగా నరకానికి నడిపిస్తున్నాను, వేతనకరమైన స్థలంలోకి పంపిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, వేళ నీ బిడ్డలు నీ మాట వింటలేదంటే నువ్వు సరైన రీతిలో వాళ్ళని పెంచలేదు. నువ్వు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు వేళ మా బిడ్డలు నా మాట వింటలేదండి అంటే ఎందుకు వినరు? బిడ్డలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు చనిపోయే వరకు కూడా వారికి లోబడి ఉండాలి, వారి మాట వినాలి. దేవుడు చెప్తున్నాడు అండి, నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. ఎప్పటి వరకు సన్మానించమన్నాడు దేవుడు? వాళ్ళు చనిపోయే వరకు కూడా నువ్వు సన్మానించాలి. నువ్వు డబ్బులుంటే ఎక్కువ ప్రేమించి తల్లిదండ్రులు పేదవారైతే ఏకవచన సంబోధనలో మాట్లాడుతూ వారిని పట్టించుకోకుండా ఉన్నట్లయితే అది నిజమైన దైవభక్తి కాదండి. ఇది మనం అందరము తెలుసుకోవాలి. ఈవేళ కుటుంబంలో తన ఇంటి వారందరితో కూడా అబ్రహాము, ఈవేళ మన కుటుంబాలన్నీ కూడా భార్య భర్త 3 పేటలతో తెగిపోతున్నాడు. నీతో పాటు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే నీ పిల్లలు కూడా దేవుని యొక్క కృపలో దేవుని యొక్క శిక్షణ పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే మీతో పాటు దేవుడు ఉన్నాడు కనుక. అలా మీరే దేవునితో లేకపోతే మీ పిల్లలు ఇంకెలా నడుస్తారు? మీరు ఒకవేళ మీరు దేవునితో ఉన్న మీ పిల్లలు దేవుని వద్దకు రాకపోతే మీ వివాహం ఘనమైనది కాదండి. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ అబ్రహాము తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును చూడండి, ఇంటిలో అందరూ కూడా నీతి న్యాయములు జరిగించుచు చూడండి, నీకు పుట్టిన బిడ్డలు నీతి న్యాయాన్ని జరిగించాలి. అది జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని మాట్లాడుతున్నాడు ఇక్కడ. గమనించండి, ఇక్కడ అలాగే అబ్రహాము తన తర్వాత తన పిల్లలను కూడా ఎలాగైతే దేవునిలో నడిపిస్తాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడో, వివాహం జరిగిన నూతన దంపతులు తన బిడ్డల చిన్నతనం నుంచి కూడా దేవునిలో పెంచవలసిన వారై ఉన్నారు. అప్పుడు ఆ వివాహము ఘనమైనది అవుతుంది. నీ బిడ్డలు దేవునిలో ఎదగకపోతే మీ వివాహం ఘనమైనది కాదు. మీరు నామకార్థ క్రైస్తవులు. ఈవేళ అప్పుడు ఘనమైనది అంటే ఏంటనుకుంటే, నవ్వే డేస్లో ఘనమైనది అంటే ఏంటంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె చాలా ఖరీదైన వస్త్రాలు ధరించాలి. ఫస్ట్ అబ్బాయి షూట్ అయితే ఒక 20-30 వేలు ఉండవు షూటు.
అమ్మాయి గౌను 30,000-40,000 ఉండాలి గౌను. ఇది ఇప్పుడు అనుకుంటున్నారు, జనం అనుకుంటున్నారు. ఇప్పుడు 100 రూపాయలు చీర పెట్టి కొనుక్కున్నా కూడా వాళ్ళిద్దరూ కూడా పరిశుద్ధులు అయితే అది ఘనమైనది అవుతుందండి. అక్కడ మనుషులు భౌతికంగా చూడటం మొదలు పెట్టారండి. ఇప్పుడు అంగు ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారండి. వాళ్ళు ఘనమైనది అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గౌను భార్యను రప్పించారండి, 150,000 అయిందండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే 150,000 గౌను పెళ్లి కుమార్తె కట్టుకుంటే ఆ వివాహం ఘనమైందని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఇంత ఖరీదు పెట్టి గౌను కొనుక్కుని రేపటి నుంచి భర్తను సరిగా పట్టించుకోలేదు అనుకోండి, అది ఎలా ఘనమైంది అవుతుంది? అది కనుక నీ ఇంటికి వచ్చే బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగినదై ఉండాలి. రెబ్కా లాంటి స్త్రీ ఉండాలండి, సారా లాంటి స్త్రీ ఉండాలండి, అకులా ప్రిస్కిలాల వలె ఉండాలండి దంపతులు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా అందుకే మాట్లాడుతూ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది నవడేస్ ఏంటంటే ఖరీదైన డ్రెస్సులు ఉండాలి, అలానే కాస్ట్లీ ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి. కొంతమంది అయితే క్రైస్తవులు అసలు ఏం పెట్టుకోవాలనుకోండి, వాళ్ళకి అసలు సమస్య లేదు అది. మరి కొంతమంది అయితే ఆర్నమెంట్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అలాగనే ఫంక్షన్ హాల్ కూడా చాలా రిచెస్ట్గా ఉండాలండి. ఫంక్షన్ హాల్ ఎంత ఖరీదైనది అయితే అంత ఘనమైనది పెళ్లి, ఎంత ఘనంగా జరిగింది పెళ్ళి అని చెప్పుకుంటారండి వాళ్ళు, ఆ పేరెంట్స్. ఏదైనా పెద్ద చర్చిలో చేయాలండి పెళ్ళి తీసుకెళ్ళి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే పెళ్ళిళ్ళలోనూ ప్రతిదానికి 7 పాస్టర్లు ఉండాలండి. నిశ్చితార్థానికి 7 పాస్టర్లు వస్తున్నారు, ప్రధానానికి 7 పాస్టర్లు వస్తున్నారు. అదేవిధంగా ఈ పెళ్లిలో కూడా 7 ఉంటున్నారండి వీళ్ళు. ఆ 7 లేకపోతే అది ఘనమైంది కాదట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నుండి ఒక గృహప్రవేశానికి వెళ్తే 7 ఉండాలి, అక్కడికి వచ్చి 7 తక్కువ ఉండకూడదు సంఖ్య. అంటే ఇటువంటివన్నీ కూడా ప్రవేశపెట్టేసి ఇంతమంది ఉంటే ఘనమైందని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతులండి. ఇప్పుడైతే ఇటువంటి ఆడంబరాలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఇంత ఆడంబరాలు ఉండేవి కదండి. పచ్చటి పందిట్లో తన ఇంటి ముందరే పందిరి వేసి ఆ పందిట్లో పెళ్లి చేసేవారండి. ఇప్పుడు ఎవరో కూడా అలా చేయట్లేదండి. ఎక్కడ కాస్ట్లీ ఫంక్షన్ హాల్ ఉంటే అక్కడ మళ్ళీ 7 పాస్టర్లు తక్కువ ఉండకూడదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అవసరం అయితే 12 మంది కూడా పైన కూర్చోవచ్చు. కాస్ట్లీ ఫంక్షన్ హాల్ ఉండాలి, కాస్ట్లీ డ్రెస్ వేసుకోవాలి చెప్పుకుంటారు, చాలా గ్రాండ్గా చెప్పుకుంటారు. అందులో వంటకాలు ఇంచుమించు 10-15 రకాల పైన ఉండాలి, 10-15 రకాల వంటకాలు ఉండాలి. అవి కూడా చాలా కాస్ట్లీగా ఉండాలి. గొప్ప డీజే బ్యాండ్ ఉండాలి అక్కడ. ఇవి ఒక 5,000 మంది 10,000 మందిని పిలుచుకోవాలండి. అంటే ఇంతమందిని పిలిస్తే 2,000 తక్కువ మంది కాకుండా పిలిస్తే ఆ వివాహం చాలా గ్రాండ్గా జరిగేది, గ్రాండ్ సక్సెస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మనం కోరుకుంటున్నాం. ఏదైనా చోట్ల ఆదాము వాళ్ళ పెళ్ళి ఇంత గ్రాండ్గా జరగలేదండి, సింపుల్గానే చేశాడు దేవుడు అక్కడ. కానీ కానాను అనే విందులో కనుక మనం చూసినట్లయితే అక్కడ వచ్చిన వారందరికీ కూడా ద్రాక్షరసం గురించి మాత్రం మనం చూస్తున్నాం మనం అక్కడ. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఖర్చు పెడుతున్నంత ధనము ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టలేదండి. కేవలం ఎంగేజ్మెంట్కే 1000 కోట్లు ఖర్చు పెట్టడం మనం ఒక ఆయన. ఆ 1000 కోట్లతో ఎంతమంది పేదవాళ్ళు బ్రతుకుతారు? ఇవాళ చాలామంది ప్రెస్టేజెస్కి పోతున్నారండి. ఇవాళ ఇలా చేస్తేనే ఘనమైందని చెప్పి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యన దేవుడు ఉంటేనే అది ఘనమైనది, గుర్తుపెట్టుకోండి. భర్త భార్యల మధ్య దేవుడు ఉంటేనే ఘనమైనదండి అది వివాహం. చివరి వరకు వాళ్ళు దేవునితో నడిస్తేనే అది ఘనమైనదండి. వాళ్ళ పిల్లలు కూడా దేవునిలో నడిస్తేనే వివాహం ఘనమైనది అవుతుందండి. కనుక ఇంకొక మాట చెప్తున్నానండి. ఇప్పుడు కట్నాల గురించి నేను చెప్పాను నేను. అయితే ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాను. దీని కింద ఒక మాట, పానుపు నిష్కళమైనదిగాను ఉండాలని చెప్తున్నాడు అండి. వివాహము ఘనమైనదిగా ఉండాలి, వాళ్ళిద్దరూ కూడా దేవుళ్ళు నడిచేవారై ఉండాలి, పానుపు నిష్కళంకమైనదిగా ఉండాలని చెప్తున్నాడండి. అలాగే వేశ్యాసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు పాశ్చాత్య విధానం ఏంటంటే పెళ్లి కాకుండానే యవ్వనస్తులు ఆడ మగ కలిసి జీవించవచ్చు. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు, నెల జీవించాలా 2 నెలలు జీవించాలా. ఈ 2 నెలలు జీవించినప్పుడు వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుందనుకోండి, ఇంకో సంవత్సరం పెంచుకోవచ్చు. ఇంకా బాగుందనుకోండి 2 సంవత్సరాలు పెంచుకోవచ్చు అండి. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? వివాహం కాకుండానే వాళ్ళిద్దరూ కలిసి తిరగొచ్చండి. యవ్వనస్తులు ఇద్దరు కూడా కలిసి తిరగొచ్చు. దాన్ని డేటింగ్ అని పేరు పెట్టారండి. దాన్ని
ఒకవేళ నచ్చలేదు అనుకోండి, వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనుకోండి, విడిపోవచ్చు. మళ్ళీ ఇంకొకరితో డేటింగ్ చేయొచ్చండి. చివరికి వివాహ వ్యవస్థని ఒక వ్యభిచార కేంద్రంగా తయారు చేశారండి సొసైటీ వాళ్ళు. వ్యభిచారంగా తయారు చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే పబ్స్ బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు. సిటీస్లోకి వెళ్తే డ్రగ్స్ తీసుకుని ఆడ మగ తేడా లేకుండా ఒకళ్ళ మీద ఒకరు పడి తాగేసి మత్తులో వాళ్ళిద్దరు అక్కడ అటువంటి చోట ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి వ్యవహారం ఎలాగైపోయిందండి. అందుకే పాలుపు నిష్కలంకంగా ఉండాలని చెప్తున్నాడండి ఇక్కడ దేవుడు. డేటింగ్లు దేవుడు ఒప్పుకోవట్లేదండి, యాక్సెప్ట్ చేయట్లేదండి. క్రైస్తవులు ఎవరు కూడా డేటింగ్ చేయకూడదండి. వెబ్సైట్లు చూసినట్లయితే క్రిస్టియన్ డేటింగ్ చాట్స్ అని కూడా వస్తున్నాయి మనకి. ఎంత దౌర్భాగ్యం చూడండి. వేళ దేవుడు చెప్తున్నదేంటి, మనుషులు చేస్తున్నదేంటి, ఇవేమీ కూడా తర్వాత తిరిగి ఎవరినో ఒకరు పెళ్లి చేసుకోవటం, అది ఘనమైనది కాదు. ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది పానుపు నిష్కళంకంగా ఉండాలి. వేసా సాంగులకు విచారకు దేవుడు తీర్పు తెచ్చని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు మనకు. మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. ఇంకా చూసినట్లయితేనే ఇప్పుడు ధనం మీద ఆధారపడి జరుగుతున్న వివాహాలన్నీ కూడా పెళ్లి కూతురు ఎక్కువ తీసుకొచ్చేది, ఆస్తులు తీసుకొచ్చేది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి పొందమని చెప్తున్నాడండి. దాని కిందే ఉంది ఈ మాట. వివాహం గురించి మాట్లాడుతూ ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి పొందండి, నేను మిమ్మల్ని ఎప్పుడూ విడువని ఎడబాయనని మాట్లాడుతున్నాడు. కానీ పెళ్లి కూతురు కట్నం తెస్తేనే కానీ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవడం. ధనాపేక్ష పెళ్ళిళ్ళ చుట్టూ ఏం తిరుగుతుంది? ఇప్పుడు ధనం తిరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఇవేమీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూస్తారా, ఘనమైనవి అంటేని కాస్ట్లీ ఫంక్షన్స్ హాల్ ఇలా కాస్ట్లీగా ఉంటే ఇవేవి కూడా దేవునికి మహిమను కలగజేయవండి. ఇవేవి కూడా కలగజేయవండి. మరి ఏమి కలగజేస్తాయి? వాళ్ళిద్దరూ కూడా పరిశుద్ధులైనప్పుడు, పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పుడు, వారికి పుట్టిన బిడ్డలు పరిశుద్ధులుగా ఎదిగినప్పుడు, నీతి న్యాయం తర్వాత జరిగించినప్పుడు అది పరిశుద్ధమైనదని, ఘనమైనదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక భార్యాభర్తలు ఇద్దరు ఇంకొకటి ఏంటంటే భార్య ప్రమాణాలు చేస్తారు పెళ్లిలోను. యేసుప్రభువు మాట్లాడుతున్నాడు, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరం అవుతారని చెప్పి యేసుప్రభువు చెప్పారు మనకి. అంటే ఆఖరి వరకు కూడా కలిసే ఉండమని చెప్తున్నాడు. పెళ్లిలో ప్రమాణాలు చేస్తుంటారు కానీ ఈ మధ్య చాలామంది కలిసి ఉండలేదండి. మళ్ళీ దీనికి మ్యూచువల్ అండర్స్టాండ్తో విడిపోతున్నారంట. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, విడిపోయిన మళ్ళీ తన ఒక్కరిని పెళ్లి చేసుకుంటుంది, ఇతను ఒక్కరిని పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. వ్యభిచారం అవుతుందండి అక్కడ. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఏమని తెలియజేస్తున్నాడు? భార్య భర్త ఇద్దరు కూడా ఆఖరి వరకు కలిసి జీవించాలి. అందుకే కష్టములోను సుఖములోను ప్రమాణం చేస్తుంటారు. కష్టములోను సుఖములో కూడా ఆఖరి వరకు కూడా విడిపోకూడదని దేవుడు చెప్తున్నాడండి. అందుకే దేవుడు జత కలిపిన వారిని మనుషులు విడదీయకూడదని చెప్పి దైవలేఖనం తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకి. కనుక వారు ప్రమాణాలు చేస్తారు, కనుక సంఘంలో ప్రమాణాలు చేస్తారు, సంఘస్థుల మధ్యన, కుటుంబీకుల మధ్యన, దైవ సేవకుల మధ్యన వాళ్ళ ప్రమాణాలు చేస్తారు. కనుక ఆ ప్రమాణానికి ఆఖరి వరకు కట్టుబడి ఉండాలి తప్ప ఎందుకు విడిపోతున్నారు వాళ్ళు? నిజంగా దేవునిలో ఉన్నట్లయితే వాళ్ళ ప్రేమ కలిగి ఉంటారు. దేవునిలో లేకపోతేనే వాళ్ళ ప్రేమ ఉండదండి. దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి ఉంటారు. అందుకే ఆఖరి వరకు ఉండాలి. ఆఖరి వరకు ఉండాలంటే ఎవరు ఉండాలి మనతోటి? దేవుడు. అందుకే 3 పేటల తాడు తెగిపోదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే నువ్వు విడిపోతున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని అవమానిస్తున్నావు. దేవుని యొక్క లేఖనాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు అంటే అవమానిస్తున్నావు. మనం తీవ్రమైన శిక్షకు నువ్వు గురైపోతూ ఉంటావు. అందుకే కంచె కట్టువాడు దేవుడు. దేవుడు మీకు వేసిన కంచెలో, వాక్యం అనే కంచెలో మీరు లోబడి ఉండాలి. మీరు దేవుడు తెలియజేస్తున్నాడు. కంచె కనుక మనం కొట్టేసాం అనుకోండి, పాము కరిచిన అని చెప్పి మాట్లాడుతుంది ప్రసంగి గ్రంథంలో. కనుక దేవుడు వేసిన కంచెలోంచి మీరు ఎప్పుడూ కూడా బయటకు రాకూడదండి. బయటకు వచ్చావా నీవు, బయట సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు నీకోసం. కనుక దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే వివాహమైన తర్వాత వాళ్ళు ఆఖరి వరకు కూడా కలిసి ఉండాలి తప్ప ప్రతి దాంట్లోనూ కూడా
సమస్యలన్నీ ఉంటూ ఉంటాయి, గొడవలన్నీ ఉంటాయి, కానీ దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రతి సమస్యను దేవునికి తెలియచేయాలి. అందుకే 3 పేటల తాడు తెగిపోదని చెప్పి మాట్లాడుతున్నాడు. కానాననే విందులో చూడండి, ద్రాక్షరసం అయిపోయింది, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు యేసుప్రభు. అలాగనే 3 పేటల తాడు తెగిపోదంటే యేసుప్రభు నీతో గడుకున్నట్లయితే చూడండి, ఆ రంగు లేని నీటిని చక్కటి కలర్ఫుల్గా ద్రాక్షరసంగా ఎలాగ మార్చాడో, రుచి లేని దాన్ని మధురమైనది ఎలాగైతే మార్చాడో, యేసుక్రీస్తు మీతో పాటు ఉన్నట్లయితే మీ కుటుంబ జీవితము రుచికరంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఎందుకని? ఆ కానానని పెళ్లికి యేసుప్రభు పిలవబడ్డారు కనుక అక్కడ లోటు తీర్చగలిగాడు. యేసుప్రభు అని వారు పిలవకపోతే ఆ లోటులాగానే ఉండిపోయేదండి. అక్కడ పెద్ద గొడవలు అయిపోయాయి. కనుక క్రీస్తు నీతో ఉన్నాడు అనుకోండి, నీ జీవితం మధురంగా ఉంటుంది. క్రీస్తు లేకపోతే, ద్రాక్షరసం అయిపోతే ఆ నీళ్ళు ఎలాగైతే ఉంటాయో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకే సవిసారం లేని జీవితంగా మనం ఉండకూడదు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపండి, దీని అంతటినీ కూడా ఏలమని చెప్పి ఆదాముకు చెప్పాడు. కనుక నీ బిడ్డలు అవి రెబ్కాను పంపిస్తున్నారు, నీ బిడ్డలు నువ్వు వేలకు తల్లిపోతు అని చెప్పి ఆశీర్వదించారండి. అక్కడ నీ బిడ్డలు గౌన్ల యొద్ద కూర్చుని చెప్పారు. కనుక నీ బిడ్డలు గౌన్ల యొద్ద కూర్చోవాలంటే, ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలు ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా దేవునితో కలిసి జీవించండి. దేవుడి జతపరిచిన మనుషులు దయచేసి విడగొట్టకండి. అలా కనుక చేస్తే దేవుని నామానికి అవమానం చేసిన వారు అవుతాం. దేవుడు చాలా తీవ్రమైన శిక్షకు మీరు గురైపోతారని చెప్పి తెలియజేస్తూ, ఈ వివాహం దేవుడు ఏర్పాటు చేసిన ఘనమైంది కనుక ఆఖరి వరకు కూడా దాన్ని అలాగే కొనసాగించండి. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, పెండ్లి కుమారుడు అంటే క్రీస్తు గాను, పెండ్లి కుమార్తె సంఘము గాను, సంఘము క్రీస్తు ఎలాగైతే కలిసి జీవించాలో తండ్రి, అలాగనే ఆ సంఘం పరిశుద్ధంగా ఉండటం కొరకు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యమనే ఉదక స్నానం చేత పవిత్రపరిచి తన ఎదుటి పరిశుద్ధులుగా నిలబెట్టుకున్నాడు కనుక నాయన, మరి తండ్రి, మరి పెండ్లైన వారు కూడా తండ్రి, మరి సంఘము భార్య అయితే అలాగనే పెండ్లి కుమారుడు క్రీస్తు ఎలాగైతే ఉన్నాడు తండ్రి, సంఘము క్రీస్తు ఎలాగైతే కలిసి ఉంటారు, అలాగనే సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సు కనుక, శిరస్సు ఈ శరీరంలో ఉంటేనే విలువ కదా ప్రభా. ఈ శిరస్సు తండ్రి ఈ శరీరానికి లేకపోతే విలువ ఉండదు కదా, అలాగే క్రీస్తు లేకపోతే విలువ ఉండదు కదా, కలిసి ఉంటేనే కదా నాయన. అందుకే 3 పేటలతో తెగిపోదని చెప్పి అన్నా కనుక నాయన, మా వ్యవస్థలన్నీ కూడా వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది ప్రభు. మరలా తిరిగి పరిశుద్ధ వివాహం ద్వారా ఘనమైనది కానీ చేస్తండి. అనేక మందిని నీ కొరకు ప్రతిష్ఠించేలా చేయమని వేడుకుంటూ, ఈ వాక్యం ప్రతి ఒక్కరూ కూడా తండ్రి పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ నిన్ను వెంబడిస్తూ, అలాగనే తండ్రి కానాననే పెండ్లు నీ ఎలా ద్రాక్షరసంగా మార్చి మధురంగా తండ్రి ఎలాగైతే చేస్తావు, ప్రతి ఒక్క కుటుంబాన్ని మధురమైనగా చేయమని, నీతో ఉంటేనే ఆ కుటుంబం మధురమైనదిగా ఉంటుంది కనుక నాయన, ప్రతి కుటుంబం కూడా రక్షించబడి క్రీస్తు రక్తంలో తన పాపను కడుక్కొని పరిశుద్ధులుగా ఉండటానికి ప్రసాదం సహాయపడేలా చేయమని క్రీస్తు నన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.